ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. జనవరి 15 తర్వాత వృశ్చిక రాశి వారు 2 శుభవార్తలను వినబోతున్నారు. ఒక సమస్య రాబోతుంది. ఈ విషయంలో మాత్రం జాగ్రత్త తప్పదు, గుర్తుపెట్టుకోండి వృశ్చిక రాశి వారు. అయితే జనవరి 15 తర్వాత వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందుకోబోతున్నారు, ఈ యొక్క రాశివారు వినబోతున్న 2 శుభవార్తలు ఏమిటి, మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, అదేవిధంగా ఈ యొక్క రాశివారి జీవితంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మరి అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి వారికి ప్రస్తుత సమయంలో కెరియర్ పరంగా కొన్ని మార్పులు కనిపిస్తాయి. నూతనంగా ఉద్యోగం చేస్తున్న వారు ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. పై అధికారుల నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది. మీ పై అధికారులకు మీపై మంచి అభిప్రాయం ఉండటం వలన మీరు చేసే చిన్న చిన్న తప్పులను వీరు అస్సలు పట్టించుకోరు. పైగా మీరు చేస్తున్న మిస్టేక్స్ ని వీరు సరిదిద్దుతారు. అలాగని మీరు తప్పులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇక మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం పట్ల ఈ సమయంలో కొద్దిపాటి నిర్లక్ష్యం కూడా వహించకూడదు. మీరు చేయవలసిన పని సరైన సమయంలో పూర్తి చేయడం మంచిది. చేయాలనుకున్న పనిని పోస్ట్ పోన్ చేయడం లేదా నిర్లక్ష్యం చేయటం వల్ల అది మీకు పెద్ద ప్రాబ్లంగా మారవచ్చు. ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు కానీ, నూతన ఉద్యోగానికి మారాలి అనుకునేవారు కానీ ఈ సమయంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. ఎప్పటి నుంచో ట్రాన్స్ఫర్ కోరుకుంటున్న ఉద్యోగస్తులు ఈ సమయంలో ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో వీరికి మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. అదేవిధంగా దీనిని గనక మీరు జయించినట్లయితే కనుక ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వీలైనంత వరకు మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మాట్లాడకుండా ఉండటమే మంచిది. మీరు మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మంచి మాట్లాడినా సరే చెడుగా మాట్లాడారని పుకార్లు ఎక్కువవుతూ ఉంటాయి. దీని వలన లేనిపోని ఇబ్బందులను ఎదుర్కొంటారు. నూతనంగా పరిచయమైన వ్యక్తుల దగ్గర కుటుంబ విషయాలను చర్చించడం అంత మంచిది కదనే విషయాన్ని గ్రహించండి. ఏదైనా ముఖ్యమైన విషయం అయితేనే మాట్లాడాలి, లేదంటే అనవసరపు చర్చలకు దిగకుండా ఉండటమే మంచిది. మిమ్మల్ని పోటీగా భావించేవారికి, మిమ్మల్ని శత్రువుగా భావించేవారికి ఈ సమయంలో దూరంగా ఉండండి. ఆర్థిక పరంగా ఊహించని లాభాలను పొందుతారు. వ్యాపారంలో గతంలో పెట్టిన పెట్టుబడులకు కూడా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఇక జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు అంటే చక్కటి సపోర్ట్ మీకు లభిస్తుంది. ఎప్పటి నుంచో పూర్తి చేయాలనుకున్న పనులు ఈ టైంలో ప్రారంభిస్తారు. అవి కూడా మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఇక అప్పు జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. డాక్టర్స్, లాయర్స్, ఇంజనీర్స్ వంటి వృత్తులు చేసేవారికి మంచి యోగా ఉంటుంది. విద్యార్థులకు గవర్నమెంట్ యొక్క సహకారం అందుతుంది. అంటే స్కాలర్షిప్స్ వంటివి వస్తాయన్నమాట. రైతులు గవర్నమెంట్ నుంచి సబ్సిడీలను పొందుతారు. ఈ టైంలో నూతన వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారి వల్ల మీరు మోసపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంట్లో ఉన్నప్పుడైనా సరే, బయటకు వెళ్ళినప్పుడైనా సరే కొత్త వ్యక్తులు ఎవరైనా మీకు పరిచయం అయితే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారు మాట్లాడే విధానాన్ని బట్టి ఎటువంటి వారని అంచనా వేయగలగాలి. మీరు మీ యొక్క సొంత విషయాలను కూడా తెలుసుకుని వారు తర్వాత మిమ్మల్ని ఇబ్బందులు పెట్టవచ్చు. కాబట్టి ఎదుటి వారు ఎలా ఉన్నారు అని గ్రహించి ఆ తర్వాతే మాట్లాడండి. అది కూడా చాలా లిమిట్లో ఉండండి. ఇక విలువైన వస్తువులను కాపాడుకోవడంలో కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. పర్సనల్ విషయాల్లో ఎవరు కూడా గుర్తుపెట్టుకుని యొక్క రాశివారు పర్సనల్ విషయాలను ఎవరితో అస్సలు షేర్ చేసుకోకండి. ఇకపోతే విదేశీ ప్రయత్నాలు చేసేవారికి వీసా మంజూరు అవుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న దంపతులకు సంతాన యోగ్యత కలుగుతుంది. ఇకపోతే ఈ సమయంలో మీరు వినబోతున్న 2 శుభవార్తలు ఏమిటి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే, ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న యొక్క రాశి వారికి, వృశ్చిక రాశి వారికి వివాహ సంబంధం కుదురుతుంది. మీ ఆలోచనలకు, వ్యక్తిత్వానికి తగిన జీవిత భాగస్వామిని పొందుతారు. ప్రేమించిన వ్యక్తితో వివాహం జరగడానికి పెద్దల అంగీకారం లభిస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే ఈ టైంలో ఖచ్చితంగా మీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధిస్తారు. దీనివలన మీ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఉంటారు. మీకు రాబోతున్న సమస్య ఏమిటి అనే విషయాన్ని కూడా చూస్తున్నట్లయితే గనక, మీరంటే గిట్టని వ్యక్తుల నుంచి ఈ టైంలో మీరు ఒక సమస్యను ఎదుర్కోవచ్చు. అది ఏ సమస్యనే కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
ఇక మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మాట్లాడకుండా ఉండటం అనేది మీరు పాటించాల్సిన ముఖ్యమైన హెచ్చరికగా చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఈ సమయంలో జిల్లా స్థాయిలో జరిగే పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను పొందుతారు. ఉపాధ్యాయుల నుంచి చక్కటి ప్రశంసలను అందుకుంటారు. కానీ ఈ టైంలో తల్లిదండ్రులు విద్యార్థులపైన దృష్టిని కేంద్రీకరించాలి. సోషల్ మీడియా మరియు ఇతర వ్యాపకాలపై దృష్టి ఎక్కువగా ఉండటం వలన చదువుపై ఇంట్రెస్ట్ని చూపించలేరు. కాబట్టి వారిని మోటివేట్ చేసే విధంగా ఉపాధ్యాయులు లేదా తల్లిదండ్రులు చెప్పినట్లయితే మీరు అనుకున్న ఫలితాలను పొందుతారు. రాజకీయ నాయకులు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఏదైనా రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు అన్ని విషయాలను పూర్తిగా అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే ఇన్వెస్ట్ చేయడం మంచిది. దీని వలన మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఈ టైంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే మీకు కుదిరినప్పుడు హనుమాన్ చాలీసాను పఠించండి. అదేవిధంగా శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించడం వలన అనుకూలమైన ఫలితాలను పొందుతారు. సోమవారం రోజు శివాలయానికి వెళ్ళండి. అక్కడ శ్రీ మహాశివునికి అభిషేకం చేయటం వలన విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. బుధవారం రోజు విఘ్నేశ్వరుడి ఆలయానికి వెళ్లి స్వామివారికి గరికమాలను సమర్పించండి. అదేవిధంగా ఇలా చేయటం వల్ల మీరు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు అంటే విఘ్నాలు అన్నీ తొలగిపోతాయి. అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి తులసి మాలను సమర్పించండి. ఆలయ ప్రాంగణంలో ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను మీకు అనుకూలమైన ఫలితాలుగా మార్చడం కోసం మీరు పాటించాల్సిన పరిహారాలను ఓసారి చూసుకున్నట్లయితే మీకు వీలున్నప్పుడు నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి. అదేవిధంగా దీని వలన గ్రహ దోషాలన్నీ మీకు తొలగిపోతాయి. సోమవారం నాడు 21 రావి ఆకులను తీసుకువచ్చి వాటిని చక్కగా శుభ్రంగా కడిగి గంధము కుంకుమతో బొట్లు పెట్టండి. అలా బొట్లు పెట్టి సింహద్వారానికి తోరణాలుగా కట్టండి. ఇలా కట్టడం వలన ఆ మహాశివుని అనుగ్రహంతో విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. అదేవిధంగా సోమవారం లేదా శనివారం రోజు రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేసి రావి చెట్టు కింద దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించడం వలన లక్ష్మీనారాయణ అనుగ్రహాన్ని పొందుతారు. వీలైనప్పుడు అంటే మీకు వీలున్నప్పుడు గోశాలకు వెళ్ళి గోవులకు పశుగ్రాసం, క్యారెట్స్, బాయిల్ చేసినటువంటి ఉలవలు తినిపించడం వలన సకల దేవతల అనుగ్రహంతో విశేషమైన అదృష్టం అనేది మీకు సిద్ధింప చేసుకోవచ్చు. శనివారం లేదా మంగళవారం రోజు పేదలకు అన్నదానం చేయండి. పుణ్యకర్మలు లభిస్తాయి. సో చూశారు కదండి, జనవరి 15 తారీఖు తర్వాత వృశ్చిక రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, ఈ యొక్క రాశి వారు వినబోతున్న 2 శుభవార్తలు ఏమిటి, మీరు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు, అదేవిధంగా మీ జీవితంలో మరింత అభ్యున్నతిని అంటే అభివృద్ధిని పొందడం కోసం మీరు పాటించాల్సిన దేవతారాధనతో పాటుగా చేయాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.